ఆరోపణలు క్లియర్ కట్గా చేస్తున్నారు. ఒక నిర్దిష్ట టైంలో ఏదైనా ఒక ఫాస్ట్ ట్రాక్ కోర్టులు పెట్టడమా లేకపోతే ఏదైనా పెట్టడమా చేస్తారా? అండ్ ఫిక్సింగ్ కూడా కరెక్ట్గా లేదు అని ఇలా ఒక చర్చా విమర్శ వస్తున్నప్పుడు ఏంటి, ఎట్లా ప్రొసీడ్ అవుతారు? అంటే ఎలక్షన్స్ వరకు నాంచుతూ ఉంటారా, మళ్ళీ రెగ్యులర్ ఎలక్షన్, జమిలియా, వాట్ ఎవర్ ఇట్ మేబీ, ఏం చెప్తారు అసలు? వాళ్ళు ఎక్కడ చాలా సీరియస్ గా బుకాయిస్తుంది వైసీపీ అండ్ టీం. చంద్రిక గారు, ఇక్కడ 2 అంశాలు. ఒకటి, ఇప్పటికీ కూడా జ్ఞానోదయం కాని ఒక అజ్ఞానుల గుంపు, ఒక మానసిక వికలాంగుల గుంపు, విచిత్ర మానసిక స్థితి ఉన్నటువంటి గుంపు విజయసాయిరెడ్డి నేతృత్వంలో డెవలప్ అయింది రాష్ట్రంలో. అది దాంట్లో సభ్యుడిగా ఒక ప్రధానమైనటువంటి ముఠాకోరుగా జగన్మోహన్ రెడ్డి కూడా ఉన్నాడు. కానీ ఈ బృందం అంతా సృష్టికర్త రాజగురువు విజయసాయిరెడ్డి. అందుకని విజయసాయిరెడ్డి ఈ రోజు విచిత్రమైన మాటలు మాట్లాడుతూ ఉన్నాడు. అంటే జనాన్ని నమ్మించడానికి, ఇంకా మేము అధికారంలోకి రాబోతున్నాం, మేము ఉన్నాం, వీఆర్ అలైవ్, మేము బ్రతికే ఉన్నాం, మా పార్టీ బ్రతికే ఉందని. ఎక్కడ విజయసాయిరెడ్డి 2025 తర్వాత వైసీపీ పార్టీ లేదు, ఏమీ లేదు. నువ్వు ఆ కరణం లెక్కలు రాసుకుంటా, దొంగ లెక్కలు రాసుకుంటా, నువ్వు ఎక్కడో కూర్చోవాల్సినటువంటి పరిస్థితి ఏదో జైల్లో మూలన. ఈ 2019 తర్వాత కూడా టీడీపీ ఉండదని మొన్నటిదాకా వాళ్ళు మాట్లాడారు సార్. ఇవన్నీ ఎందుకు లేండి సార్? ఏమండి గౌతమ్ గారు, వాళ్ళు వీళ్ళు మాట్లాడేదానికి వాస్తవాలకి ఉండేటువంటి సారూప్యతని అర్థం చేసుకోవాలి. అంటే మాట్లాడే మనిషి యొక్క మాటకి విలువ ఎక్కువ. నేను చెప్తాను, 2013లో రాజశేఖర రెడ్డి గారి మరణంతో భావోద్వేగంలో పుట్టినటువంటి ఒక గోడ మీద పిచ్చి మొక్క లాంటి వైసీపీ పార్టీకిను 1982లో ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఎన్టీ రామారావు గారు తెలుగు జాతి ఆత్మ గౌరవ నినాదంతో తీసుకొచ్చినటువంటి పార్టీ కార్యకర్తల వ్యవస్థకును ఉన్నటువంటి తేడా, అవగాహన లేనటువంటి అజ్ఞానం లేదో మాట్లాడారని మీలాంటి వారు కూడా ఆలోచన చేయటం కరెక్ట్ కాదు. నేననేది అది కాదండి, ఆ మాటలు వదిలేయండి. అవి అప్రస్తుతమైన మాటలు, ఆ మాటలు వదిలేండి. ఇప్పుడు మనకి ప్రెసెంట్ కన్ఫైన్ అవ్వండి. నో 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 మర్రెడ్డి శ్రీనివాస్ రెడ్డి గారు, నేను కూడా ఇందా నుంచి ఓపెనింగ్ రిమార్క్స్ నుంచి అదే అంటున్నా. ఆ గతం అయిపోయింది, ప్రభుత్వం మారింది, మీరు వచ్చారు, ప్రజలు వాళ్ళకి బుద్ధి చెప్పారు. ఫిక్సింగ్ లో చేస్తున్న ఆరోపణల్లో వ్యత్యాసం ఉంది, తేడా ఉంది. ఒకటి, వాళ్ళు ఇంకా బుకాయిస్తున్నారు బయటకు వచ్చి. 2, కంపెనీలకి సంబంధించి